ఏమైనా ఉన్నాయి. సో హోస్ట్ 1, హోస్ట్ 2, హోస్ట్ 3, హోస్ట్ 4 అని ఉన్నాయి. సో ఈ 4ని కమ్యూనికేట్ చేయాలి. 4 సిస్టమ్స్కి మీరు ఏం చేయాలి, ఇంటర్నెట్ అనేది ప్రొవైడ్ చేయాలి. రైట్. ఇప్పుడు H1 అనేది H2కి కనెక్టివిటీ కావాలి అంటే ఏముండాలి, మర్చిపోకూడదండి, ఐపీ అడ్రస్ ఉండాలి. నెట్వర్క్ సర్క్యూట్ మీరు బీటెక్ చేస్తున్నప్పుడు 2 సిస్టమ్స్ కమ్యూనికేట్ అవ్వాలి అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా కళ్ళు మూసుకుని నిద్రలో కూడా చెప్పాల్సింది ఉండాలి, ఐపీ అడ్రస్ ఉండాలి. రైట్. ఇప్పుడు H1 తీసుకున్నా, H2 తీసుకున్నా, H3 తీసుకున్నా, H1 తీసుకున్నాను. తీసుకున్న తర్వాత H1 తో H2కి కమ్యూనికేట్ చేయాలంటే నాకు ఏం కావాలి, ఐపీ అడ్రస్. సో ఏ ఐపీ అడ్రస్ ఇవ్వాలో నాకు తెలియదు, ఓకే. దీనికి ఇంటర్నెట్ రావాలి. సో ఇంటర్నెట్ రావాలంటే కూడా ఏ ఐపీ అడ్రస్ ఇస్తాను నాకు తెలియదు. అందుకే ఏం చేస్తాను, 4 సిస్టమ్స్ తీసుకున్నాను. 4 సిస్టమ్స్కి వైర్ కనెక్ట్ చేసింది. ఇది వైర్స్ అండి. సో వైర్స్ తీసుకున్నాను, వైర్స్ కనెక్ట్ చేసింది. కనెక్ట్ చేసిన వైర్ తీసుకొచ్చి మళ్ళీ ఏం చేస్తానంటే ఒక స్విచ్ కనెక్ట్ చేసుకున్నాను. కనెక్ట్ చేసిన వైర్ తీసుకొచ్చి దేనికి కనెక్ట్ చేసుకున్నాను, స్విచ్ కనెక్ట్ చేసుకున్నాను. స్విచ్ కనెక్ట్ చేసుకున్న తర్వాత నాకు ల్యాబ్ రెడీ అయిపోయింది. సో ల్యాబ్ రెడీ అయిన తర్వాత నేనేం చేశానంటే ప్రస్తుతానికి ల్యాబ్ రెడీ అయిపోయింది, స్విచ్ కనెక్ట్ చేస్తున్నాను. దీనికి ఇంటర్నెట్ కావాలి. సో నేను ఏం చేశానంటే ఐఎస్పీ వద్దకు వెళ్ళాను. ఐఎస్పీ అంటే బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు లేదు, బట్ మాకు అలవాటు అయ్యింది బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెళ్ళి నేను ఏం చేశాను, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ అంటే ఐఎస్పీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. సో వీళ్ళు వెళ్ళి వెళ్ళినాక ఏం చేశానంటే వీళ్ళు నాకు ఒక ఐపీ అడ్రస్ ఇచ్చారు. నెట్ కావాలంటే ఐపీ అడ్రస్ తీసుకుని ఐపీ అడ్రస్ ఎప్పుడు 4 బ్లాక్స్ ఉంటుందమ్మా. ఐపీ అడ్రస్ క్లాసెస్ చెప్పినట్టు చెప్తాను, ఓకే. సో ఐపీ అడ్రస్ అనేది 4 బ్లాక్స్ ఉంటుంది. 4 బ్లాక్స్ లో 1.1.1.1 అని ఒక ఇచ్చాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఓకే. 1.1.1 ఇచ్చాను. సో నేను ఏం చేస్తానంటే ఐపీ అడ్రస్ ఎన్ని సిస్టమ్స్కి ఇవ్వాలి, నేను 4 సిస్టమ్స్కి ఇవ్వాలి. అవాడు నాకు ఎన్ని ఇచ్చాడు, 1 ఇచ్చాడు. 1.1 అనేది ఒక ఐపీ అడ్రస్. ఓకే. ఈ ఐపీ అడ్రస్ నేను ఏం చేస్తానంటే రౌటర్లో కాన్ఫిగర్ చేశాను. రౌటర్ ఏం చేస్తుంది, రూటింగ్ చేస్తుంది. రూటింగ్ అంటే అర్థం ఏంటి, డైవర్షన్స్ కదా. సో ఈ ఐపీ అడ్రస్ తీసుకొచ్చి నేను దీంట్లో కాన్ఫిగర్ చేసినప్పుడు ఈ రౌటర్ ఏం చేస్తుందంటే స్విచ్ ద్వారా ప్రతి సిస్టమ్కి ఏం చేస్తుంది, ఐపీ అడ్రస్ ప్రొవైడ్ చేస్తుంది. ఏం చేస్తుంది, ఐపీ అడ్రస్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది కైట్ టెక్నాలజీ. యాజ్ యూజువల్ గా ఇప్పుడు కైట్ ఉన్న పోస్ట్ 1 కైట్ 2లో కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఎలాంటి టైంలో మళ్ళీ ఉంటుంది కదా. వాడొక ఐఎస్పీ దగ్గరికి వెళ్తాడు, వాడొక రౌటర్ కనెక్ట్ చేసుకుంటాడు, రౌటర్ నుంచి స్విచ్ కనెక్ట్ చేసుకుంటాడు, స్విచ్ నుంచి హోస్ట్ 1, హోస్ట్ 2, హోస్ట్ 3. ఇప్పుడు ఈ హోస్ట్ 1లో ఈ హోస్ట్ 4 కమ్యూనికేట్ అవుతాయా, ఎలా అవుతాయి, ఐపీ అడ్రస్ అక్కడ ఐపీ అడ్రస్ ఇక్కడ ఐపీ అడ్రస్ మ్యాచ్ ఒకడే ఇస్తాడు. అదే అన్నా అంటాడు, అర్థమైందా? అంటే బిఎస్ఎన్ఎల్ వాడు ఓవరాల్గా ఐపీ అడ్రస్ అన్ని తీసుకున్నాడు. వాడి దగ్గరికి ఎవరు వెళ్ళారంటే ఎయిర్టెల్ వాడు వెళ్ళాడు, జియో వాడు వెళ్ళాడు. బిఎస్ఎన్ఎల్ మెయిన్ అమ్మ. ఎయిర్టెల్ వాడు వెళ్ళాడు, జియో వాడు వెళ్ళాడు, ఇంకా ఏ నెట్వర్క్ ఉంది, ఐడియా నెట్వర్క్ ఉంది, ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర ఏం చేస్తారంటే ఒక్కొక్క ఐపీ అడ్రస్ తీసుకున్నారు. ఒక్కొక్క ఐపీ అడ్రస్ తీసుకుని ఆ ఐపీ అడ్రస్ ఏం చేశారంటే మిగతా అన్ని సిస్టమ్స్కి డిస్ట్రిబ్యూట్ చేశారు. సో డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంటర్నల్గా కమ్యూనికేట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా సిస్టమ్ టు సిస్టమ్ కమ్యూనికేట్ అవుతుంది. రైట్. ఇక్కడ 1.1.1.1 ఉంది ఈ నెట్వర్క్లో. కైట్లో ఈ హోస్ట్లో 1.